గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేపీహెచ్బి రోడ్ నంబర్ 5 లో మనకు తెలుసు. కేపీహెచ్బిలో ఈ మధ్య కాలంలో ఒక న్యూసెన్స్ ఏంటి, హాస్టల్స్ అన్నీ కూడా అసలు పూర్తిగా హాస్టల్స్ కోసమే కేపీహెచ్బి ఉందా ఆ సిచ్యువేషన్ అయిపోయింది. అసలు అక్కడ ఉండే కొద్దో గొప్ప ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో అసలు వాళ్ళ ఇండ ముంగట వాళ్ళు బండ్లు పెట్టుకోవడానికి కానీ వాళ్ళు వెళ్ళి అటు ఇటు తిరగడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. అంత దారుణంగా అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే దౌర్జన్యం అనుకోవచ్చు. అంటే హాస్టల్లో దౌర్జన్యం. ఇగో దానికి నిదర్శనమే ఇగో అన్నను ఒక్కసారి చూడండి. ఆయన రోడ్ నంబర్ 5లో నిన్న వాళ్ళ ఇంటి ముంగడ అసలు వాళ్ళ బండి తీయడానికి కూడా ప్లేస్ లేదు. అంటే హాస్టల్కి సంబంధించిన బండ్లు మొత్తం పార్క్ చేసేసారు. ఇట్లెందుకు పార్క్ చేస్తుండ్రో అన్నందుకు ఇగో ఎట్లా కొట్టిండ్రో ఒకసారి చూడండి. నిజంగా ఆయనకు మాట్లాడే పరిస్థితి లేదు. ఒకవేళ ఇంకొంచెం ఎక్కువ తలుగుంటే ఆయన కన్ను కూడా పోయేది. అంత భయంకరమైన సిచ్యువేషన్ అడుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? పవన్. నా పేరు పవన్. పవన్ గారు, ఏందండి ఇంత దారుణంగా? అసలు రాత్రి వాళ్ళు మూకుముడగా వచ్చి కొట్టడం జరిగింది మేడం. ఎంతమంది? ఒక 20 మంది వరకు వచ్చి కొట్టారు. రోజు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు కదా, అదే గల్లీలో ఉంటారు కదా, అసలు ఇష్యూ ఏంటండి? ఇష్యూ బైక్స్ పార్కింగ్ అది మన గేట్ ముందు చేశారని చెప్పి మనం అడిగామని చెప్పి వాళ్ళది బళ్ళు అడ్డంగా ఉన్నాయని చెప్పి దానికోసం. అది కొత్త ఇష్యూ అయితే కాదు, మీరు రోజు ఫేస్ చేస్తుంది. మీ గల్లీలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయండి? ఒక 5-6 హాస్టల్స్ ఉన్నాయండి. ఎంతమంది ఉంటారు? రఫ్గా ఒక 500 మెంబర్స్ వరకు ఉంటారు. 500 మెంబర్సా? ఎన్ని బైక్స్ ఉంటాయి? చాలా బైక్స్ ఉంటాయండి. ఒక 200 వరకు అలాగే పార్క్ చేసి ఉంచుతున్నారు డైలీ. అంతే. అసలు కారు వెళ్ళేది కానీ ఉండదు. ఎమర్జెన్సీ అయితే వెహికల్ బయట ఏదైనా అంబులెన్స్ రావాలన్నా ఏదన్నా కూడా ఏమీ రాదు అందులో. ఏం వచ్చే సిచ్యువేషన్ కూడా ఉండదు. ఒక రోడ్ నెంబర్ 5 అంటే మీరున్న రోడ్ నెంబర్ 5 సిచ్యువేషన్ ఇదా, లేకపోతే అసలు కేపీహెచ్బి వ్యాప్తంగా కూడా ఇట్లే ఉంది? అట్లాగే ఉంది. కేపీహెచ్బి మొత్తం అట్లే ఉంది. తెలియదు అది మనకి ఎంత. నా రోడ్ లో అయితే మొత్తం బ్లాక్ చేసి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. కేపీహెచ్బి అనగానే ఎందుకండి హాస్టల్స్ చాలా ఎక్కువ, ఈ ఇష్యూ చాలా పెద్ద ఎత్తున ఉంది కదా. ఎన్ని ఉంటాయండి హాస్టల్స్? తెలియదు. కౌంట్లెస్సా? తెలియదు. ఓకే. మరి కాదండి, హాస్టల్ ఓనర్స్ వాళ్ళు ఏం చేశారండి ఇంతగానం కొడుతుంటే? ఓనర్స్ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదండి. అందుకే ఓనర్స్ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ ఓనర్స్ ను కూడా పిలిపిస్తా అన్నారు సీఏ గారు. మీరు ఇప్పుడు ఏం కోరుతున్నారు? అంటే మీ ఒక్కళ్ళకైనా గాయమైంది? ఇంకా లేదండి, మా బ్రదర్ వాళ్ళిద్దరికి ఒక 3 చోట్ల చెయ్యి ఫ్రాక్చర్ అయింది. సర్జరీకి వెళ్ళాలి. వాళ్ళు సర్జరీ చేపిస్తున్నాం ఆల్రెడీ. వాళ్ళు ఇప్పుడు మీ వైఫ్ ఏదో మాట్లాడుతున్నారు ఇంతకు ముందు మేము చూసాం కూడా. తను ఉందా? నిన్న ఉన్నారండి. యాక్చువల్గా పైన ఉన్నారు వాళ్ళు. కిందకు వచ్చి పైకి వచ్చి మా రూమ్ దగ్గర దాకా వచ్చి రావడం అయ్యి జరిగింది. అందుకే ఆమె రాత్రి యాక్చువల్గా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము వెళ్ళేసరికి ఇదిగా రావటం, జనం రావటం, అది కొంచెం ఇష్యూ అయింది అక్కడ. దాని మీద మమ్మల్ని జరిగింది. కాదు, ఇప్పుడు మీరు ఫేస్ చేస్తుంటే డైలీ ప్రాబ్లం ఇదే కదండి, మీరు కంప్లైంట్ చేయలేదా ఎప్పుడు? మరి యాక్చువల్గా ఓనర్స్ చాలా సార్లు చెప్పి చూసాం. వాళ్ళు యాక్చువల్గా ఓనర్స్ మేము చేపిస్తాం అంటారు కానీ ఏం పట్టించుకోవట్లేదు. అందుకే రాత్రి ఇది ఇష్యూ జరగడంతో కొంచెం బయటకు అయింది. అంతే. ఇమీడియట్ గా వచ్చారా పోలీసు? వచ్చారండి. ఏం చెప్పారు? అదే వచ్చి తీసుకొచ్చారు. స్టేషన్ దగ్గర తీసుకొచ్చి అమ్మకి పంపించి మార్నింగ్ మాట్లాడదాం అని చెప్పి చెప్పారు. అదే జరిగింది. ఇప్పుడు ఎంత మంది మీ మీద దాడి చేస్తుంటారు? ఒక 20 మంది వరకు. మరి గుర్తించారా? వాళ్ళందరూ ఉన్నారండి. తీసుకొచ్చారా? అసలు ముందు ఇద్దరు గొడవ పడ్డారు. వాళ్ళు వచ్చి గొడవ పడిన దాన్ని అది చూపించి వాళ్ళు చెప్పాము. ఇప్పుడు వాళ్ళందరి మీద మరి ఎట్లాంటి కేసెస్ నమోదు అవుతున్నాయి? తెలియదండి. అది ఒకసారి ఇంకా ఏం జరిగింది అన్నది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడే సీఏ గారు కూడా రమ్మని చెప్పారు. వెళ్తున్నారు. ఏం కోరుకుంటున్నారండి? ఏం లేదు మేడం, అది దాని మీద తగు చర్యలు తీసుకుని ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటున్నాను. మీ కన్నుకి ఏం చెప్పారండి డాక్టర్స్? ఏం చెప్పారు? యాక్చువల్లీ ఇది వాపు అది తగ్గితే గానీ ఏం చెప్పలేమన్నారు. ఇది కన్ను కూడా ఓపెన్ అవ్వట్లేదు కొంచెం. దానికోసం కొంచెం హెడేక్ అయ్యి ఉంది, తలకాయ తగిలింది కొంచెం. చూడాలి ఒకసారి. ఒక 2 days వెయిట్ చేసి చూద్దామని ఆయన. పోలీసులకు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా? దీనిపైన యాక్షన్ తీసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా మమ్మల్ని వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి థ్రెట్ లేకుండా చేస్తే చాలని కోరుతాం. సో ఇది
కేవలం కేపీహెచ్బి రోడ్ నంబర్ 5 లో ఉన్నటువంటి పవన్ అనే వ్యక్తి స్టోరీ కాదు ఇది. యాక్చువల్లీ కేపీహెచ్బిలో ఇది అతిపెద్ద ఇష్యూగా ఉంది. చాలా మంది కూడా ఓనర్స్ ఇట్లాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారు. అసలు హాస్టల్ విపరీతంగా ఉన్నాయి. పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక్కొక్క హాస్టల్లో 200-300 మంది ఉంటే అక్కడ బైక్స్ ఎక్కడ పట్టాలి? ఒక గల్లీలోనే ఒక 5-6 హాస్టళ్లు ఉంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. గల్లీ మొత్తంగా కూడా బైక్లే కనిపిస్తున్నాయి. అంటే ఓన్లీ కేవలం ఒక మనిషి నడవడానికి మాత్రమే జాగా ఉంటుంది తప్పించి మిగతా అంతా కూడా బైక్స్ తోనే ఆక్యుపై చేసి ఉంటున్నాయి. ఈ ప్రాబ్లం ఉంది. మీరు ఈ బండ్లన్నీ కూడా మా ఇంటి ముందట పెట్టొద్దు అన్నందుకు అవి అంత భయంకరంగా వాళ్ళ మీద ఒక రకంగా చంపడానికే పోయినట్టు. లాస్ట్ కి ఏదో అదృష్టం బాగుంది బయటపడ్డట్టు లెక్క. ఇప్పుడు పోలీసులు అయితే దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఒకటి. ఆ తర్వాత ఈ ఇష్యూ కూడా చాలా మంది కేపీహెచ్బి వాసులు చాలా మంది ఒక అసోసియేషన్ లాగా ఏర్పడి ఈ మధ్య కాలంలో మీటింగ్స్ కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత అసలు దీనికి ఎట్లా సొల్యూషన్ ఎట్లా ఏంటి, దీన్ని ఎలా రిప్రజెంట్ చేయడం ఏంటి అనేది కూడా చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. సో ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా మేమైతే పోరాటం చేయబోతున్నాం అనే మాట కూడా కేపీహెచ్బికి సంబంధించిన ఈ నివాసాలు ఉండేటటువంటి వాళ్ళు హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ నుంచి తీసేయాలని డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. దీని మీద నిజంగా యాక్షన్ ఉంటుందా లేదా అనేది చూడాల్సిందే. ఇప్పుడు ఇష్యూ అయింది కాబట్టి ఏదో పోలీస్ స్టేషన్ కి పిలిపించి వాళ్ళకేదో మందలు ఇచ్చి కొన్ని డేస్ పాటు బైకులు పెట్టకుండా చూసి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుందా, లేకపోతే నిజంగా ఏమైనా సీరియస్ యాక్షన్ దీని మీద తీసుకుంటారా అనేది కూడా చాలా మంది అయితే కేపీహెచ్బిలో నివాసం ఉండే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ అత్యంత దారుణం నిజంగానే. వాళ్ళ ఇంటి ముంగట బండి పార్క్ చేస్తే పెట్టొద్దు అన్నందుకు దాడి చేయడం అయితే ఇది అన్యాయం. దీని మీద నిజంగానే సీరియస్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది.